హలో హాయ్ అండి, అందరూ నమస్కారం. నా పేరు చక్రధర కొట్టకుండా మీరు చూస్తున్న రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే కనుక రైతులకి అవసరమైన ఇరిగేషన్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అంటే 16 mm డ్రిప్ దగ్గర నుంచి 20 mm రెయిన్ పైప్ వరకు 40 mm రెయిన్ పైప్ వరకు ఏ టు జెడ్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట. ఒకసారి క్లియర్గా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఏదైతే ఎంత కాస్ట్ ఉంది, ఏంటి ఏవే రకాలు ఉంటాయి ఏంటివి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్గా వచ్చేసి ఇన్లైన్ డ్రిప్స్ అనమాట. ఇన్లైన్ అంటే ఏంటంటే మనకు కూరగాయ కంటే ఇన్లైన్ అంటే మనకు హోల్స్ వచ్చేస్తాయి అనమాట. ట్యూబ్కి కంటిన్యూగా 40 సెంటీమీటర్ హోల్స్ వస్తాయి, తర్వాత 30 సెంటీమీటర్ హోల్స్ వస్తాయి. వీటిని ఇన్లైన్ అంటారు. ఇన్లైన్ వచ్చేసి మనకు కూరగాయకి, తర్వాత పండ్ల తోట కొంతమంది రైతులు వాడతారు, గడ్డికి, ఇలాంటి వాటికి వాడుకోవచ్చు అనమాట. వాటిలో రకాలు వచ్చేసి మనకి 0.20 థిక్నెస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 0.20 నుంచి 4 mm థిక్నెస్ వరకు కూడా ఉంటాయి. అంటే లైట్ వెయిట్ నుంచి హెవీ వరకు అయితే మన దగ్గర క్వాలిటీలు ఉంటాయి. దాంట్లో మనకు వచ్చేసి కిలోలు బట్టి వెయిట్ వస్తుంది, తర్వాత రోల్స్ బట్టి అని ఇస్తాము, మీటర్లు బట్టి ఎట్లయినా ఏ విధంగా ఇస్తాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇన్లైన్లోనే ఇంకో ఛాన్స్ అనమాట. ఓన్లీ మన దగ్గర మాత్రం ఏంటంటే కస్టమైజ్ డ్రిప్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు వచ్చేసి 3 అడుగులు 4 అడుగులకి ఏదైనా ఒక పంట పెడతాడు అనుకోండి. సో ఆ విధంగా మనకు లైట్ వెయిట్లో మనకు హోల్ పంచింగ్ కావాలంటే రాదనమాట, అందరూ ఇవ్వలేరు. సో మనమైతే కనుక 3 అడుగులు 4 అడుగులు మధ్య గ్యాప్ స్పేసింగ్తో కూడా మనం పంచింగ్ చేసిస్తాము. బట్ మినిమం ఆర్డర్ అయితే ఉంటుంది, 50 కట్ట 60 కట్టలు అయితే కనుక అలాంటి వాళ్ళకి మనం పంచింగ్ చేసిస్తాము. తర్వాత వచ్చేసి ఆన్లైన్ ల్యాటర్ అనమాట. ఆన్లైన్ అంటే కనుక ఏంటంటే మనకు వితౌట్ హోల్స్ అనమాట. అంటే ప్లెయిన్ ఎక్కడ హోల్స్ అయితే రాదు, ఓన్లీ ల్యాటర్ వచ్చేస్తుంది. దానికి మనం నచ్చిన దగ్గర మనం హోల్ పెట్టుకొని డ్రిప్పర్లు పెట్టుకోవాలి. మనకన్నా కావాల్సిన డ్రిప్పర్లు అంటే 4 LPH నుంచి 12 LPH వరకు డ్రిప్పర్లు ఉంటాయి కదా. సో ఆ డ్రిప్పర్లు మనం పెట్టుకున్నామంటే కనుక మనము ఆ డ్రిప్పర్ నుంచి వాటర్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, మన పంటలకు యూజ్ అవుతుందన్నమాట. సో అవి దేనికి వాడతారంటే మనం హార్టికల్చర్ క్రాప్ ఇవి ఉంటాయి కదా, పండ్ల తోటలు, పెద్ద పెద్ద క్రాప్ పండ్ల తోటలు, చెట్లు, ఇలాంటి వాటికి మాత్రం వాడతారు అవి. ఇది మామూలు చిన్న కూరగాయలు వాటికైతే సెట్ అవ్వదు. సో వాటిలో వచ్చేసి క్వాలిటీలు అయితే హెవీ క్వాలిటీ ఉంటుందన్నమాట. లైట్ వెయిట్ క్వాలిటీలు అయితే రావు, ఎందుకంటే లైట్ వెయిట్ వేసినప్పుడు ప్రెజర్కి పగిలిపోతాయి. సో అవి హెవీ క్వాలిటీలు ఉంటాయి. ఇంకోటి వచ్చేసి రెయిన్ పైప్ కూడా మన దగ్గర ఉంటుంది. రెయిన్ పైప్ వచ్చేసి 20 mm నుంచి 40 mm వరకు అవైలబుల్ ఉంటుంది అనమాట. ఆ 20 mm వచ్చేసి మనకు డ్రిప్ సైజ్ 16 mm డ్రిప్ ఉంది కదా, ఆ డ్రిప్ సైజ్ నుంచి 40 mm పెద్ద సైజ్ వరకు ఉంటాయి. ఇక్కడ వీడియోలో కూడా చూడండి, మీకు కనపడుతుంది. అవి కూడా దొరుకుతాయి. తర్వాత మల్చింగ్ షీట్ కూడా దొరుకుతుంది. మల్చింగ్ షీటు 18 మైక్రాన్స్ నుంచి 30 మైక్రాన్స్ వరకు ఉంటాయి. తర్వాత వచ్చేసి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అంటే 16 mm ఎక్విప్మెంటు, 20 mm ఎక్విప్మెంట్, తర్వాత 40 mm ఎక్విప్మెంట్స్, ఏ టు జెడ్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఏదైనా కూడా మన దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక, తమిళనాడు, ఎక్కడికైనా కానివ్వండి, VRL ట్రాన్స్పోర్ట్, నవత ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ కార్ గురించి అయితే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ అవుతుంది అనమాట. బట్ ఫార్మర్స్ గుర్తు చేసుకోవాలి ఏంటంటే కనుక మినిమం ఆర్డర్ అనేది ఉంటుందన్నమాట. 3-4 బండిల్స్ పైన అయితే కనుక ఎన్నైనా పంపించగలుగుతాం, అంత లోపల అయితే కష్టం అనమాట. సో ఆ విధంగా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మినిమం ఆర్డర్ 3-4 కట్టల నుంచి ఎన్నైనా పంపించగలుగుతాం. బట్ రేట్ డిపెండింగ్ ఆన్ క్వాంటిటీ అనమాట. సో మనం తీసుకునే క్వాంటిటీ బట్టి రేట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. సో రేట్ ఇక్కడ రివీల్ చేయలేదు, ఎందుకంటే రేట్ అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్ ఉంటుంది కాబట్టి నేను రేట్ అయితే రివీల్ చేయట్లేదు. ఏ రోజు రేట్లు అయితే ఆ రోజు, అంటే మీరు వీడియో చూసి ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి నుంచి ఒక 1 year తర్వాత చూస్తారు కదా, ఈ రేట్ ఆ రోజు ఉండకపోవచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు. సో అందుకోసం వీడియో రివీల్ చేయను. మీకు కావాలంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మన దగ్గర నుంచి ఆంధ్ర, తెలంగాణ అంతలకలో కూడా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది. బట్ ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ ఫార్మరే పే చేసుకోవాలి. మన షాప్ దగ్గర నుంచి ఎటువంటి సంబంధం ఉంటుంది, మీరే పే చేసుకోవాలి. థ్యాంక్ యూ.